సింహరాశి వారికి ఏప్రిల్ 4వ తేదీ శనివారం అనగా ఈ రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకోండి. ఈరోజు సాధారణంగా ప్రారంభమైనట్టే మీకు అనిపించినా కూడా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు అలాగే ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకురాబోతున్న రోజు అనమాట. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మీరు అందుకునే ఒక ఫోన్ కాల్ అది మీకు ఒక సాధారణ సమాచారం కాదు, మీ భవిష్యత్తును ప్రభావితం చేసే శుభవార్తగా మారే అవకాశం కూడా ఉంది, అది కూడా సాయంత్రం లోపు. ఈ కాల్ ద్వారా మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం లేదా అనుకోకుండా మీ ముందుకు వచ్చినటువంటి ఒక గొప్ప ఛాన్స్ ఈ ఫోన్ కాల్ రూపంలో మీకు చేరవచ్చు అనమాట. ఇది మీ ఆలోచనలను మార్చి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే శక్తి కూడా కలిగి ఉంటుంది. అందుకే ఈరోజు ప్రతి కాల్ను జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఈ ఒక్క కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ప్రారంభం కూడా కావచ్చు. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని పూర్తిగా వినండి, పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. పరిహారాలు కూడా చెప్తాను, తప్పకుండా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి అనేది జ్యోతిష రాశి చక్రంలో 5వ రాశిగా ఉంటుందండి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు సింహరాశికి చెందుతారన్నమాట. అధిపతి గ్రహం సూర్యుడండి, అధిపతి దేవుడు సూర్యనారాయణ స్వామి. అందువల్ల సూర్యారాధన సింహరాశి వారికి చాలా ముఖ్యం. ఇక సింహరాశి వారు ఎప్పుడు కూడా రాజస్వభావం కలిగిన వారు. వారి మనస్తత్వాన్ని గురించి తెలుసుకుంటే కనుక ధైర్యము, నాయకత్వ గుణం ఎక్కువగా ఉంటుంది. అందరికంటే ధైర్యంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఒక సింహంలాగా వేటాడాలని, సింహంలాగా గర్జించాలని, ముందుండాలని, ధైర్యంగా ఉండాలని అనుకునేటువంటి వ్యక్తులు అన్నమాట. ఇక గౌరవం కోరుకునే స్వభావాన్ని కలిగి ఉంటారండి. మనస్సు మంచిది కానీ కోపం త్వరగా వస్తుందన్నమాట ఈ యొక్క రాశి వారికి. అలాగే ఒక్కసారి నమ్మితే మాత్రం ప్రాణమైన ఇస్తారనమాట. ఎవరు తక్కువగా చూసినా సహించరు. ఎప్పుడు ముందుండాలని, గుర్తింపు పొందాలని కోరుకుంటూ ఉంటారండి. అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 5, 9. కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, ఎరుపు రంగు. తూర్పు దిక్కు ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క సింహరాశి వారు చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి ప్రతిరోజు ఉదయం సూర్యునికి జలార్పణ అంటే నీళ్లు పోయడం చేయండి. ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామి పూజ చేసుకోండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించుకోండి. ఇక ప్రత్యేక పరిహారాలు వచ్చేసి ఎరుపు పువ్వులతో సూర్యుడికి పూజ చేయండి. గోధుమలు అంటే వీట్ దానం చేయడం చాలా శుభం. పేదలకు ఆహారం పెట్టడం ద్వారా గ్రహ దోషాలు కూడా తగ్గుతాయి. అహంకారం తగ్గించుకుంటే అదృష్టం మరింత పెరుగుతుందండి. కోపం నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఈ యొక్క సింహరాశి వారు సింహం లాంటి వారు. ఒకసారి లేస్తే ఎవరు ఆపలేరనమాట. సూర్యుడి ఆశీర్వాదం మీ ధైర్యం విజయానికి గ్యారంటీ. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక సాధారణ రోజు కాదు. ముఖ్యంగా సాయంత్రం సమయానికి వచ్చే ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కాల్ ద్వారా మీరు వినబోయే వార్త మీ భవిష్యత్తుకు కొత్త దారులు కూడా తెరుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ ఉద్యోగం లేదా కెరీర్కు సంబంధించిన శుభవార్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం లేదా మీరు ప్రయత్నించిన ఇంటర్వ్యూ ఫలితం లేకపోతే పదోన్నతి అంటే ప్రమోషన్ గురించి సమాచారం కానీ ఇక ఈ కాల్ ద్వారా మీకు చేరవచ్చు. కొందరికి విదేశీ అవకాశం లేదా కొత్త ప్రాజెక్టు బాధ్యతలు రావడం కూడా జరుగుతుంది. ఇది మీ స్థాయికి పెంచే ఒక పెద్ద అడుగు అవుతుందన్నమాట. అలాగే ఈ కాల్ ఆర్థిక లాభాలకు సంబంధించినది కూడా కావచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులు తిరిగి లాభాలు ఇవ్వడం, కొత్తగా డబ్బు వచ్చే మార్గం గురించి సమాచారం రావడం, ఎవరో మీకు సహాయం చేయడానికి ముందుకు రావడం వంటి శుభ సూచనలు ఉన్నాయి. ఈ వార్త వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. సంబంధాలు మరియు కుటుంబ పరంగా ఈ కాల్ మీకు మంచి మార్పును తీసుకురాగలదు. కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీతో కలవాలని ప్రయత్నించవచ్చు లేదా పెళ్లి, నిశ్చితార్థం లేదా కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన వార్త ఈ కాల్ ద్వారా రావచ్చు. మీ హృదయానికి ఆనందాన్ని, ఇంట్లో సంతోషాన్ని తీసుకురాగలదండి. కొంతమందికి ఈ కాల్ ముందు నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని, ఒక డీల్, ఒక ఒప్పందం ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అత్యంత ముఖ్యంగా ఈ కాల్ మీ మనసులో ధైర్యం మరియు నమ్మకాన్ని పెంచుతుందండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు, భయాలు తొలగిపోయి నేను చేయగలను అనే విశ్వాసం మీకు వస్తుంది. ఇది మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అసలు మార్పు అన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఈ కాల్ ద్వారా కెరీర్లో ఎదుగుదల, ఆర్థిక లాభం, సంబంధాల సర్దుబాటు, నిలిచిపోయిన పనులు పూర్తిగా అలాగే అవడం కానీ, మనసులో ధైర్యం పెరగడం కానీ. అందుకే ఈ యొక్క సింహరాశి వారు ఈరోజు వచ్చే ప్రతి ఫోన్ కాల్ను జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఈ ఒక్క కాల్ మీ అదృష్టాన్ని మేలుకొల్పే శుభ సందేశంగా మారే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరికతో పాటు శుభ సూచనలు కూడా ఉన్నాయండి. మీరు ఎదుగుతూ ఉండడం, మీలో ఉన్నటువంటి
ఆత్మవిశ్వాసం, నాయకత్వం చూసి కొంతమంది బయటకు మీతో చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో, పగతో మీకు అడ్డంకులు కలిగించాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి వారు తేనె పూసిన కత్తి లాంటి వారు. మాటలు తీపిగా ఉంటాయి కానీ ఉద్దేశం మాత్రం ప్రమాదకరం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని పూర్తిగా మీరు నమ్మకండి. మీ రహస్యాలు, ప్లాన్స్ ఎవరికి చెప్పకండి. కొత్తగా దగ్గరయ్యే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరు మిమ్మల్ని హాని చేయలేరన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారి మధ్యకాలంలో ఒక ముఖ్యమైనటువంటి తప్పు చేస్తున్నారండి. అదేంటంటే కనుక ఇంటి కులదేవతను మీరు మర్చిపోవడం అన్నమాట. ఇది ఒక చిన్న విషయం కాదండి. మన వంశాన్ని, మన కుటుంబాన్ని, మన ఇంట్లో ఉండేటువంటి మనుషులని కాపాడే శక్తి కులదేవత దగ్గరే ఉంటుంది. మీరు ఎంత పెద్ద పెద్ద దేవుళ్ళను పూజించినా, ఎంత పెద్ద పూజలు చేసినా అందరూ దేవుళ్ళు ఒకటే. కానీ మీ ఇంటి కులదేవతను కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్నమాట. మీ ఇష్టదైవ నామస్మరణతో పాటుగా ఇంటి కులదేవతను కూడా చేసుకోవాలని చెప్తున్నాను. ఇంటి కులదేవతను నిర్లక్ష్యం చేస్తే జీవితంలో చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎవరో ఒకరు బాగా ఇష్టమైనటువంటి దేవుడు ఉంటారు కదండి. మీరు ఆ దేవుడిని ప్రతిరోజు నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. ఆ దేవుడితో పాటుగా కులదేవతను కూడా నిర్లక్ష్యం చేయకుండా కులదేవత నామస్మరణ కూడా చేసుకోండి. అలాగే ఈ కులదేవతను మీరు మర్చిపోవడం వల్ల మీకు పనులు ఆలస్యం కావడం కానీ, అనుకోని అడ్డంకులు రావడం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, తరచుగా అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు అవ్వడం కానీ ఇవన్నీ కలుగుతూ ఉంటాయన్నమాట. ఇలా చాలాసార్లు కులదేవత ఆరాధన లేకపోవడం వల్లే వస్తాయని పెద్దల నమ్మకం. కాబట్టి వారానికి ఒక్కసారైనా కులదేవతను స్మరించుకోండి. ఇంట్లో ఒక దీపం వెలిగించి నమస్కరించుకోండి. పండగ రోజున ప్రత్యేక పూజ కూడా చేసుకోండి. మీపై ఉన్న దోషాలు కరిగిపోతాయండి. శత్రువులు దగ్గర పడలేరనమాట కులదేవత ఆరాధన, కులదేవత ఆశీర్వాదం ఉంటే కనుక. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువ కలిగి ఉంటారండి. ఇతరుల అసూయ, దృష్టి, చెడు భావాలు మనపై ప్రభావం చూపడం కానీ, మీరు బాగుంటే ఎదుగుతుంటే కొంతమంది చూసి అసూయపడతారు. ఆ నెగిటివ్ ఎనర్జీ మన జీవితంలో ఇబ్బందులను కూడా తీసుకొని వస్తుంది. ఇక నరదిష్టి ఎక్కువగా కలిగితే అనర్థాలు కూడా జరుగుతాయండి. అవేంటంటే కనుక పనులు సడన్గా ఆగిపోవడం కానీ, ఆరోగ్యం బలహీనపడడం కానీ, ఇంట్లో గొడవలు పెరగడం, ఆర్థిక నష్టాలు, మనసులో అసహనం, టెన్షన్ పెరగడం, ఆందోళన ఎక్కువ అవడం, తరచుగా తలనొప్పి ఎక్కువగా రావడం, ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు రావడం, పిల్లలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇంకా ఏవైనా సరే చిన్న విషయానికే పెద్దగా గొడవలు జరగడం, అనుకున్న ప్రతి పని ఏదో ఒక విధంగా ఆటంకం కలగడం, ఇవన్నీ కూడా నరదిష్టి కలిగే అనర్థాలు అనమాట. నరదిష్టి వల్ల కలిగేటువంటి అనర్థాలు. మరి నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక, ఒక నిమ్మకాయ తీసుకొని మీ మీద 3 సార్లు లేదా 7 సార్లు తిప్పి బయట పారేయండి. అంటే మనంతకు మనమే, మనకి ఎవరు చేయాల్సిన అవసరం లేదు. మనము ఒక నిమ్మకాయ తీసుకొని మన చుట్టూత కుడివైపు 3 సార్లు, ఎడమవైపు 3 సార్లు తిప్పేసుకొని బయట పారేయండి. ఇంకా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవడం, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందండి ఇలా చేస్తే కనుక. ఇంకా శనివారం రోజు కాబట్టి నల్ల నువ్వులు దానం చేయండి. హనుమాన్ ఆలయంలో దీపం కూడా వెలిగించరండి. ఈ యొక్క రాశి వారికి ఈరోజు పూజలు మరియు పరిహారాలు తెలుసుకున్నారు కదా. అలాగే ఉదయం సూర్యుడికి జలార్పణ చేయండి. ఓం సూర్యాయ నమః అని 11 లేదా 21 సార్లు జపించుకోండి. ఎర్రటి పుష్పాలతో పూజ కూడా చేసుకుంటూ ఉండండి. ఇక గోధుమలు దానం చేయండి. పేదలకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయండి. ఇవన్నీ కూడా దానాలు చేయడం వల్ల నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోయి నెగిటివ్ ప్రభావం కూడా తగ్గుతుందన్నమాట. ఇక ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు జాగ్రత్త అవసరం. మీ పని మీద ఇతరుల జోక్యం ఉండొచ్చు కాబట్టి మీ పనిని మీరే నిర్లక్ష్యం చేసుకోకుండా మీ పని మీరే చూసుకోవడం మంచిది. ఇక ఆర్థికంగా ఖర్చులు పెరగవచ్చు. అనవసర ఖర్చులు కూడా తగ్గించుకోండి. చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో శాంతి కొంచెం తగ్గవచ్చు. పెద్దల మాట వినడం చాలా మంచిది. కొంచెం టెన్షన్, అసహనం పెరగవచ్చు. యోగా, ధ్యానం చేయడం చాలా మంచిదన్నమాట మనశ్శాంతి కోసం. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక పరీక్ష రోజు లాంటిదన్నమాట. శత్రువుల పరీక్ష, మీ సహనానికి పరీక్ష, మీ నమ్మకానికి పరీక్ష. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరు మిమ్మల్ని కిందకు లాగలేరు. మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరన్నమాట. గుర్తుంచుకోండి, మంచిగా కనిపించే ప్రతి వ్యక్తి మంచివాడే కాదు. మీ భక్తి మీకు రక్షణ కవచం. అలాగే కాబట్టి మీరు భయం కాదండి, జాగ్రత్తగా ఉండండి. ఆవేశంతో కాదు, ఆలోచించండి. అవిశ్వాసం కాదు, వివేకంతో ఉండండి. ఇవి మీతో ఉంటే కనుక సింహంలా గర్జిస్తూ మీరు ముందుకు తప్పకుండా సాగుతారనమాట. చూశారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో ఈ రోజైతే ఇంతేనండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, సింహరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా డైలీ ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.